ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి గెలుపు అందని ద్రాక్ష పండేనా? 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయాల మోత మోగిస్తే ఆ నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోయారు. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి నియోజకవర్గ సీనియర్ నేతల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో తెలుగు తమ్ముళ్ళు నలిగిపోతున్నారు. ఆ నేతల తీరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇన్ఛార్జ్ ఒక విధంగా వ్యవహరిస్తే ఆ సీనియర్ నేత మరోలా వ్యవహరిస్తారు. ఇన్ఛార్జి పనులకు ఆ నేత అడుగడుగున అడ్డు తగులుతూ ముందర కాళ్ళకి బంధం వేస్తాడు. దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీకి గెలుపు ఎండమావిలా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు, ఆ కథ ఏంటో చూద్దాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో రికార్డు విజయం సాధించగా అంతటి వేవులో కూడా ఈ నియోజకవర్గంలో గెలవలేకపోయారు. ఆ నియోజకవర్గమే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ పార్టీ బోనీ కొట్టలేకపోయింది. గతంలో కాంగ్రెస్, అనంతరం వరుసగా వైసీపీ పార్టీనే అక్కడ విజయం సాధిస్తూ వస్తుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలుపు కోసం టీడీపీ పార్టీ ఎన్ని పథక రచనలు, వ్యూహాలు పన్నినా అక్కడ గెలుపు మాత్రం అందని ద్రాక్షలాగానే ఉంది. అక్కడ టీడీపీ పార్టీ కార్యకర్తలకు కొదవలేదు. నడిపించే నేతల తీరు వల్లే వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, నియోజకవర్గంలోని సీనియర్ నేత మన్నే రవీంద్ర మధ్య నడుస్తున్న అంతర్గత పోరు అక్కడ టీడీపీ ఓటమికి కారణం. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి గూడూరి ఎరిక్షన్ బాబు పోటీలో ఉండగా మన్నే రవీంద్ర వర్గం పూర్తిగా సహకరించలేదు. అందుకే 5200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాము అంటూ గూడూరు వర్గం ప్రధాన ఆరోపణ. నియోజకవర్గం ఆవిర్భావం నుండి అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ పెత్తనం మన్నే రవీంద్ర చేస్తుంటారు. నియోజకవర్గంలో ప్రతి ఎన్నికకు అభ్యర్థిని నియమించే ముందు మన్నే రవీంద్ర సఖ్యంగానే ఉంటారు. కొద్ది రోజులకే వివాదాలు మొదలవుతాయి. దాంతో అక్కడ టీడీపీ పార్టీ ఎప్పుడు 2 వర్గాలుగానే ఉంటుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. ఎమ్మెల్యేగా వైసీపీ నాయకుడు ఉన్న పెత్తనం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబుదే. కానీ గూడూరు చేసే ప్రతి పనికి వ్యతిరేకించే పనిలో మన్నే రవీంద్ర వర్గం ఉంటుంది. ఏదైనా చేయాలనుకున్నా గూడూరికి అడుగడుగునా మన్నే రవీంద్ర వర్గం అడ్డుపడుతూనే ఉంటుంది. దీంతో అధికారం ఉండి కూడా ఏంటి మనకి కష్టాలు అంటూ తెలుగు తమ్ముళ్ళు వాపోతున్నారు. ఇటీవల మన్నే రవీంద్ర వర్గం ఇన్ఛార్జిపై అధిష్టానానికి కంప్లైంట్ చేసేందుకు 2-3 సార్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా వెళ్లారు. అనంతరం ఇన్ఛార్జిని మారుస్తున్నారు అంటూ ప్రచారం కూడా చేశారు. ఇవన్నీ టీడీపీ అధిష్టానం గమనిస్తూనే ఉంది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. కార్యకర్తల బలం ఉండి కూడా వరుస ఓటములతో డేలా పడుతున్న టీడీపీ శ్రేణులు మాత్రం అధిష్టానం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరుగుతున్న వర్గపోరును అరికట్టాలని కోరుకుంటున్నారు. ఇన్ఛార్జ్ టీడీపీ బలోపేతం కోసం పనిచేస్తుంటే మన్నే రవీంద్ర వర్గం సహకరించడం లేదు అంటూ గూడూరు ఎరిక్షన్ బాబు వర్గం నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీ ఎవరిని ఇక్కడ నియమించినా ముందు సఖ్యంగానే ఉంటారు. అనంతరం వర్గపోరుకు మన్నే రవీంద్ర వర్గం తెరలేపుతారు. ఇది నియోజకవర్గం ఆవిర్భావం నుండి జరుగుతున్న తంతే కదా అని మరికొందరు అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై దృష్టి సారించి కఠిన నిర్ణయం తీసుకోకపోతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు అనేది ఆ పార్టీకి కలగానే మిగిలిపోతుంది. చూద్దాం మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.